నాన్నకి చెప్దామన్నా, తమ్ముడికి చెప్దామన్నా అస్తమానం ఎవరొచ్చి మాట్లాడతారు అని. ఇప్పుడు తిను బాగున్నాడు కాబట్టి నన్ను చాలామంది అనడం మానేశారు గానీ, తిను సర్జరీ జరిగిన తర్వాత కూడా 6 మంత్స్ పైన బెడ్ మీదే ఉన్నాడు. అప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. తిను తిరగడం స్టార్ట్ చేశాడు. నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కూడా స్టార్ట్ చేశాను. నా జోలికి చాలామంది రావడం మానేశారు ఇంకా. అది ఇప్పుడైతే బానే ఉన్నాను. కానీ మనీ విషయంలో స్టిల్ ఇప్పుడు కూడా అంటారు. 2 ఇయర్స్ అయిపోయినా సరే ఇప్పటికీ అంటూనే ఉంటారు. ఆ 2 ఇయర్స్ నుంచి మనీ దాచుకున్నాననే చెప్తారు. ఓకే. అండ్ మీరు యూట్యూబ్ పెట్టడానికి కూడా ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు కదా? అవును. అంటే నాకు జాబ్ చేద్దామంటే పాపని తిను చూసుకుంటున్నాడు కదా! వెళ్దాము అనుకుంటే తిన హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. సడన్‌గా వామిటింగ్స్, సడన్‌గా మోషన్స్ అయిపోతాయి. తినకి పేగు క్యాన్సర్ అనమాట. సో, దానివలన తినకి ఎప్పుడు ఏది డైజెస్ట్ అవుతదో, ఏది డైజెస్ట్ అవ్వదో తనకే తెలీదు. తన హెల్త్ సిక్ అవ్వడం అదిని. తన మీద పాపను పూర్తిగా వదిలేయలేక నేను ఇంకా ఏ జాబు వద్దు, ఈ వాలంటీర్ చేద్దాము అనుకున్నాను. తమ్ముడు పాప హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాకు సజెస్ట్ చేశాడు. అక్క యూట్యూబ్‌లో కూడా నువ్వు మనీ అడగొచ్చు కదక్క. సార్ వాళ్ళ ఇలా సోషల్ మీడియాలో అడిగారు కదా! అలా ఒక ఛానల్ క్రియేట్ చేసి మనీ అడిగితే పాపకి చాలా అప్పటికి పాపకి సరిపడ్డ మనీ రాలేదు. 1,20,000 ఎంతో వచ్చినాయి. కానీ పాపకి అప్పటికే 3 lakhs దగ్గర అయిపోయిందనమాట. ఆ మనీ ఎవరైనా డొనేట్ చేస్తారక్క అప్పుడు పెట్టు అంటే, మనీ గురించి ఆల్రెడీ పెట్టారు కదా! నేను ఇంకెవ్వరిని అడగను. అంటే ఏదో ఫీలింగ్ అనమాట. ఇంకెవ్వరిని అడగను. ఏ అకౌంట్ పెట్టనంటే, పోనీ అది ఏది వద్దక్క, పాపకి సంబంధించి చాలామంది మనీ డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైనా చూస్తారు పాప ఎలా ఉందో. డే బై డే తన గ్రోత్ గురించి పెట్టక్క అన్నాడు. అప్పుడు నేను బయటికి అంటే నేను బయటికి కనిపించాలి అని అనుకోలేదు. దానివలన నువ్వు చెప్పేది అస్సలు బాగోలేదురా, ఇంట్లో 2 పేషెంట్స్‌ని పెట్టుకొని నువ్వు వీడియోస్ తీసుకోమని చెప్తున్నావు. నీ సలహా ఏంటి అసలు అనేసి తమ్ముడినే తిట్టా నేను. నువ్వు ఆలోచించట్లేదక్క, 2 ఇయర్స్ తర్వాత నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పాడు. తర్వాత కూడా చాలాసార్లు చెప్పాడు. అనుకోకుండా ఒకరోజు నాకే పెట్టాలి అనిపించింది. అది కూడా చెప్తే నమ్మరు. సత్యవతి ఏ విలేజ్ ఉమెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో ఉన్న అన్నయ్య మా ఇన్కమ్ 1,60,000 అని ఏదో వీడియోలో చెప్పాడనమాట. మేము యూట్యూబ్ పెట్టి 1 ఇయర్ అయింది, ఇన్కమ్ ఇంత వచ్చింది ఈ మంత్ అని చెప్పాడు. అప్పుడు అనిపించింది నాకు, ఆ తమ్ముడు నా కోసమే కదా చెప్పాడు, సరే పెడదాము అని. కానీ ఎవరిని హెల్ప్ అడగలేదు. తినకి కాల్ చేశాను అనమాట. తిను హాస్పిటల్లో ఉంటే కాల్ చేసి నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను. ఆ వీడియో చూసిన హాఫ్ అన్ అవర్లోనే అనుకున్నాను పెడదాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు నా బుర్ర తినడం ఎందుకు, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, నేను ఇక్కడ స్కానింగ్ చేయించుకోవడంలో బిజీగా ఉన్నాను, నీకు నచ్చినట్టు చెయ్యి అన్నాడు. సరే తనని అయిపోయింది. తమ్ముడికి చేస్తే నేను ఎప్పుడో పెట్టమన్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎవరినైనా అడిగి చెప్తాను అక్క అన్నాడు. అప్పుడు నేను తమ్ముడిని అడగడం ఎందుకు, నేనే చూద్దామని వీడియోస్ చూసి అదే రోజు ఈవినింగ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో లవ్లీది పెట్టాను. కాకపోతే ఏంటంటే తిన గురించి పెట్టినప్పుడు దాన్ని ప్రమోట్ చేసేవారు కాదు. నేనైతే చెప్తున్నాను కదా, మెయిన్ ఇన్కమ్ కోసమే పెట్టాను యూట్యూబ్ ఛానల్ అనేది. నాకు ఇన్కమ్ సరిగ్గా లేదు అని, అది పెట్టాక వీడియోస్ గ్రోత్ లేవని 4 months స్టాప్ చేయడము అయ్యింది. తర్వాత మళ్ళీ ఫుడ్ వీడియోస్ చేశాను. తాతయ్య హెల్ప్ చేసేవారు. తాతయ్య బస్ డ్రైవర్ కింద చేసేవారు. ఆయన మనీ ఇస్తే ఆ మనీతో ఫుడ్ వీడియోస్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆయన చనిపోయాక ఫుడ్ వీడియోస్కి మనీ ఇవ్వడానికి ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పి అవి స్టాప్ చేసి 1 month పాటు తర్వాత ఏదైతే అదే అయింది. లవ్లీ కోసం పెడితే ఆ వీడియో అయితే మెటా డేటా ఇలా కూడా పడిపోయేది. మెటా డేటా ఫౌండ్ ఈ టైప్లో పడేది. సో లవ్లీ కోసమే చేద్దాము, ఏదైతే అదే అయింది అని ఇంకా లవ్లీ కోసం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంతమంది కమెంట్స్, పాపను చూపిస్తున్నావు సింపతికి, లేదంటే పాప లైఫ్ నువ్వు పాడు చేస్తున్నావు అన్నారు. కానీ 1 month తర్వాత నాకు అనిపించింది, కొంతమంది నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాలో, అక్క మాకు కూడా పిల్లలు ఉన్నారక్క, కొంచెం నువ్వు ఏ డైట్ ఫాలో అవుతున్నావో చెప్పక్క. ఈ టైప్లో నన్ను ఒక 5 వరకు అడిగారు. ఫోన్ నెంబర్ అది ఇచ్చాను వాళ్ళకి. నేను ఏమి ఫాలో అవుతున్నాను అవి వాళ్ళకి షేర్ చేసినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు, మా పాప ఇప్పుడు ఈ 5 ఇన్స్పిరేషన్గా ఉంది కదా, ఈ 5 నన్ను ఎంతో కొంత తెలుసుకోవడానికి కాల్ చేశారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు.
వాళ్ళ కోసమైనా చెయ్యాలి అని చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఒక వైపున ఆయన పేషెంట్, రెండో వైపున పాప పేషెంట్. నిజం చెప్పాలి అంటే వాలంటీర్ జాబ్కి వచ్చేది అందరికీ తెలుసు 5,000 రూపీస్ అని. ఆ 5,000 రూపీస్తో చాలా వరకు అసలు మంత్ గడవడమే కష్టమైపోతుంది, ఎందుకంటే ఇప్పుడు నీడ్స్ కూడా అలానే ఉన్నాయి. సో మీకు ఎలా ఫినాన్షియల్గా సెట్ అవుతుంది ఇప్పుడు, అసలు ఎలా సాగుతుంది? 5,000 వాలంటీర్కి వస్తాయి. బట్ ఏంటంటే మా సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయడంతో నన్ను పార్ట్ టైం జాబ్ ఏదైనా చూసుకోమని చెప్పారు. మా ఇంటి దగ్గరలోనే స్కూల్ ఉంది, పాప కూడా స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది కదా అని చెప్పి ఇంటి దగ్గరలోనే చైతన్య స్కూల్ అని ఉంటే ఆ మేడంకి చెప్పాను నేను, మేడం పాపని ఇలా జాయిన్ చేస్తానంటే ఆవిడ ఈ 1 ఇయర్కి అసలు 1 రూపీ కూడా తీసుకోకుండానే సీట్ ఇచ్చారు. అదే నేను కూడా అడిగాను, జాబ్ కావాలి మేడం, కాకపోతే నాకు పార్ట్ టైం కావాలి అంటే అసలు ఏ టీచర్కి ఎవ్వరు ఇవ్వరు, లీగలీ అప్రూవ్డ్ కూడా కాదు, హాఫ్ డే అనమాట. మార్నింగ్ రా 8:30కి, నువ్వు 12:30 కల్లా వెళ్ళిపో, నీకు 4 క్లాసెస్ ఇస్తాను, ఆ 4 క్లాసెస్ డీల్ చేసుకుని చూసుకో అన్నారు. ఆ మేడము 4,000 ఇస్తారు. అలా ఈ 5 ఆ 4 9,000 అయింది. ఆ వాటితో నేను ఇంట్లోకి చూసుకోవడం అది చేస్తున్నాను. పాపకి మెడిసిన్సే తనకి 5,600 అలా అవుతుందన్నమాట. శ్రీ యూసేన అని సతీష్ గారు ఉన్నారు కాకినాడలో, శ్రీ యూసేన బ్లడ్ బ్యాంక్ ఉంది. వారు పాపకి హెల్త్ బాగాలేనప్పుడు వచ్చారు. ఆయన ఒకటే అన్నారు, పాపకి ఇప్పుడు అందరూ మనీ ఇస్తారు కానీ పాప ఇంటికి వచ్చాక ఎవ్వరూ నీకు ఏ హెల్ప్ చేయరు, అలాంటప్పుడు హెల్ప్ కావాలంటే నన్ను అడగమ్మా అన్నారు. నేను అడగలేదు. ఆయనే ఇంటికి వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత పాప ఎలా ఉంది అని అడిగారు. ఎక్కడ చూపిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. మరి మనీ ఎలా అమ్మా అన్నారు. అంటే ఏదో స్ట్రగుల్ అవుతున్నాను సార్ అంటే రండి ఒకసారి అన్నారు. వెళ్ళాను నేను, తమ్ముడు, పాప. అప్పటికి ఇంకా తిను నడవట్లే. నేను ప్రతి మంత్ మెడిసిన్స్ మా బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి మీ అమ్మాయికి డొనేట్ చేస్తాము, మీరు ఎక్కడ కనిపించక్కర్లేదు. ఫొటోస్లో అది అంటే ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళంటే వాళ్ళు ఎంత డొనేషన్స్తో ఏం చేశారు అనేది బయట చెప్పాలి. కానీ వారు ఏంటంటే నువ్వు టీచింగ్ చేస్తున్నావు, నీ గురించి ఇలా బయటికి తెలిసినా కొంచెం పిల్లల తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఇలాగా చేస్తున్నారంట అలా అనుకునే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఎక్కడా కనిపించక్కర్లేదు, మేము ప్రతి మంత్ మెడిసిన్స్కి మనీ పలానా ఫార్మసీలో అయితే పే చేసేస్తాం, నువ్వు అక్కడికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకో అన్నారు. ప్రతి మంత్ 5,600 రూపీస్ అవుతుంది మెడిసిన్, వారే ఇస్తున్నారు. దీనికి మిగిలినవి ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు, ఇంకా HbA1c టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇలాంటివి ఉంటాయి. అవి 3 మంత్స్కి ఒకసారి చేయిస్తూ ఉండాలి. జనరల్ చెకప్ కూడా ఉంటుంది దీనికి, ఫీవర్స్కి వాటికి, తిన డైట్ న్యూట్రిషన్ వీటికి డాడీ చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇంకా వచ్చే 9,000లో ఇంట్లోకి డ్వాక్రా అని ఇవన్నీ ఉంటాయి. మిగిలిన ఏ మనీ తక్కువ వచ్చినా డాడీ, వేరే ఆప్షన్ నేను చూడలేదు, ఇంకా డాడీయే చేస్తారు అన్నిటికీ హెల్ప్. మేము ఉండే హౌస్ అయితే వీళ్ళ అమ్మగారిది, వాళ్ళ అమ్మగారి అదే హౌస్ని మేము రెనోవేట్ అది చేయించుకున్నాము. అయితే ఇప్పుడు తినికి హెల్త్ బాగోక తిని చూసుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళు కూడా ఏజ్ అయిపోయారు. మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ వచ్చి రీసెంట్గానే సర్వైవ్ అయ్యారు. వాళ్ళని మేము చూడట్లేదు. అయితే వారికి మేము ఏమి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మా తరంతరము మాకు అవసరం ఉంటాయి కదా హాస్పిటల్కి వాటికి, ఈ హౌస్ అప్పుడు మేము కావాలంటే అమ్మేయడమో లేదంటే మమ్మల్ని చూసే వాళ్ళకి రాసివ్వడమో చేస్తాము అన్నారు. మేము కూడా అదే మాట ప్రకారం ఉండాము, ఎందుకంటే మేము చూడలేము, వాళ్ళు చూడాల్సిన ఏజ్లో మేము చూడట్లేదు, వదిలేసాం మధ్యలోని. సో అందువలన వాళ్ళైతే కింద మేము ఉండేదంతా ప్లేస్ కూడా ఏమీ తీసుకోరు డబ్బులు, అది కింద మేము ఉంటున్నాము, పైన అత్తయ్య వాళ్ళు ఉంటున్నారు. ఇంకా అలా మెడిసిన్ అయితే మాకు శ్రీ యూసేన నుంచి వస్తుంది, సతీష్ గారు ఇప్పిస్తున్నారు. కానీ మాకు డొనేట్ అంటే వాళ్ళకి మనీ డొనేట్ చేసేది అయితే షణ్ముఖ్ సార్ అనమాట, సిరి టెక్నాలజీస్ ఏదో అనుకుంటా, సార్ హైదరాబాద్లోనే ఉంటారు, వారి తరపున అయితే మనీ వస్తుంది. ఇంకా ఇప్పటికే 1.5 year నుంచి వారే ఇస్తున్నారు. దానివల్ల నాకు మెడిసిన్ ఖర్చు అనేది తగ్గింది. తనకైతే మొత్తం ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో జరుగుతుంది. CMRF అది పెట్టాం కానీ మాకు రాలేదు సిస్టర్. ఓకే, సో మొత్తానికి అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలండి. చాలా చాలా పెద్ద పెద్ద పరిస్థితుల నుంచే బయటకు వచ్చారు, కానీ ఎక్కడా మీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఇక మీదట కూడా ఎప్పుడూ కోల్పోవద్దు, ఎందుకంటే మనిషి జీవితంలో ఏదో ఒక ఛాన్స్ ఎప్పుడూ
వస్తూ ఉంటుంది కదా, మీకు కూడా డెఫినెట్లీ వస్తుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అని. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి, అంటే నేను అడిగిన ఒక్క మాటకి ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. మీకు కూడా మీ వల్లనే అసలు ఏంటి అనేది మా గురించి అందరికీ తెలుస్తుంది. దానికి మేము థ్యాంక్స్ చెప్పాలి. నేను నా లైఫ్లో ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసాను, మా మ్యారేజ్ విషయంలో సూసైడ్ అటెంప్ట్ అనేది. మళ్ళీ అలాంటిది ఎప్పుడూ చేయకూడదన్న డెసిషన్ తీసుకుని ఇంతవరకు హార్ట్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకుని వచ్చాను. మీలాంటి మంచి వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మేము ఇంకా ఇలా ఉన్న దాంట్లో హ్యాపీగా. అండ్ చూసారు కదా, ప్రతి ఒక్కరికి లైఫ్ ఎప్పుడూ చాలా ఈజీగా ఉండదు, అందరికీ సాఫీగా కూడా సాగదు. చాలా ఒడిదుడుకుల మధ్య చాలామంది జీవితాలు సాగుతూనే ఉంటాయి. బట్ వాటిని మనం ఎలా డీల్ చేస్తున్నాము, వాటి నుంచి మనం ఎలా బయటకు వస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. అండ్ ఇందాక ఆవిడ ఒక మాట కూడా చెప్పారు, ఇలా ఫోన్పే నెంబర్ తీసుకోవడం వల్ల, అకౌంట్ నెంబర్ తీసుకోవడం వల్ల చాలామంది చాలా రకరకాలుగా ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు అని. యాక్చువల్గా నేను కూడా అడిగాను, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు స్క్రీన్ మీద ఇలా ఫోన్పే అకౌంట్ నెంబర్ వేపిస్తానండి, ఇస్తారా అని అంటే, లేదండి నేను ఇలా కష్టపడ్డా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ఆ మాటలు నేను పడలేకపోతున్నాను, నో ప్రాబ్లం అండి, బట్ ఇలా అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. సో అర్థమవుతుందా, ప్రతి మనిషి నవ్వుతున్నారు అంటే దాని వెనుక వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని అర్థం కాదు, దానికి మించిన ఏదో బాధపడుతున్నారు అని అర్థం. ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.